brother family and Ajay sir family. Thank you so much. Yeah, before start message, just 1 minute. I would like to introduce myself. Then I will come to know, because I asked our brothers what I supposed to do here, and they giving some suggestions. Thank you so much. Just 1 minute. I will introduce myself and I will come to word of God. నా పేరు వరప్రసాద్ పిల్లి. ఈరోజు నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్. సముద్రం అంతే కదా. ఆయన మ్యారేజ్ చేసుకోకుండా దేవుణ్ణి ఆంధ్రాలో క్రిస్టియానిటీకి యాంటీగా ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేసుకున్న వ్యక్తి. అనారోగ్యం వచ్చిన తర్వాత, మంచాన్ని పడిన తర్వాత డాక్టర్ డేస్ అని కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతామని చెప్పిన తర్వాత ఒక సాక్ష్యం ద్వారా యేసయ్యను నమ్ముకోవాలనుకుంటే, మతం మార్చుకుంటావా నువ్వు రక్షణ కోసమని ఎవరిని తెప్పించావో ఆయన్ని అడిగితే ఏం చేయాలి అంటే, నువ్వు మొదట పాపనే నొప్పుకో, ఆ తర్వాత దేవుడు అనే పేరుకి ప్రార్థన చేయనప్పుడు హాస్పిటల్లో అన్ని బెడ్ మీద జరుగుతూ ఉన్న టైంలో ఒక తెల్లవారుజామున దర్శనంలో యేసయ్య ఆయన ప్రత్యక్షమై స్వస్థపరిచి తర్వాత ఆయన లైఫ్ని, ఆయన జీవితం అంతా దేవుని కోసం త్యాగం చేసుకున్నారు. మా మదర్ మాకు ఇక్కడ తెలుగు వాళ్ళు కనుక ఈస్ట్ గోదావరి రామచంద్రపురం అనే చోట ఒక సిద్ధాంతి గారి అమ్మాయి, ఆవిడ చాలా అగెనిస్ట్గా దేవుడిలో ఉంటున్నప్పుడు చివరిగా ఒక మీటింగ్లో అసలు వీళ్ళు ఎట్లా ప్రార్థన చేసుకున్నారో చూద్దామని వెళ్ళి దైవ దర్శనం పొంది, ఆ తర్వాత ఆవిడ దేవుడిని తెలుసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ రోజు కొట్టి బయట అన్నం పెట్టి ఇంట్లో వాళ్ళందరూ మూసేవారు. కొడుతుంటే కర్ర ఇరిగిపోయేది, దెబ్బ తగిలేది కాదు. ఇంట్లోంచి గెలిపేశారు. అటు మా ఫాదర్, ఇటు మా మదర్, ఇటు ఒకే చర్చికి వస్తే ఆఖరికి ఎట్లా అయితే ఆ పాస్టర్ గారు వీళ్ళకి ఒప్పించి మ్యారేజ్ చేశారు. ఆ తర్వాత నా దగ్గరికి వస్తే చిన్నప్పుడు బాగానే నేను దేవుణ్ణి ఓకే వెంబడించాను, చాలా అగేనెస్ట్ ఉండేవాడిని. కొంచెం వయసు వచ్చాను, టీనేజ్లోకి వచ్చిన తర్వాత నాకు కంటికి దెబ్బ తగిలింది. కంటి ఒక కర్ర అట్లా నిలబడిపోయింది కంటిలో. దాన్ని తీసి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు ఉన్నారు, కన్ను వచ్చేది లేదు, హాస్పిటల్లో జాయిన్ చేయండి, దానికి ఒక త్రీ డేస్ ఉండాల్సి వస్తుంది అన్నారు. నేను వింటున్నాను కుర్రాడినంతా. మా ఫాదర్ అన్నారు ఇంటికి తీసుకెళ్ళి మార్నింగ్ జాయిన్ అవుతాం, ఏమి తీసుకురాలేదన్నారు. ఆ రాత్రి అంతా మా ఫాదర్ ప్రార్థన చేశారు. నన్నే మార్చుకున్నాను, నా కొడుకుని ఎట్లా చేస్తావా, ఆయన దర్శనంలో ఒక హస్తం వచ్చి టచ్ చేసినట్టు కనపడిందట. ఉదయాన్ని హాస్పిటల్కి తీసుకొచ్చారు. మళ్ళీ అంత చూసి డ్రెస్సింగ్ చేయడానికి చూస్తే డాక్టర్ గారికి ఏం అర్థం అవట్లే అన్నారు. ఫస్ట్ నేను వచ్చిన కొట్టాడు అన్నారు. ఇంకొక లెవెల్కి తీసుకొస్తారు. అప్పుడు డాక్టర్ గారు సర్ప్రైజ్ మళ్ళీ ఎక్స్రే తీసారు, తీసి అక్కడ 5 రూపీస్ ఇప్పుడు జ్ఞాపకం 5 డ్రాప్స్ రాసి వెనకెళ్ళిపోన్నాను. అప్పటి నుంచి దేవునిలో నా 16 సంవత్సరం నుంచి దేవుని వాక్యం చెప్పడం మొదలెట్టాను. ఇప్పటికి మా ఫ్యామిలీ షార్ట్ కట్లో ఫ్యూ సెకండ్స్లో చెప్తే ఇప్పటికి మేము 15,000+ దేవుడిలో నడిపించి బాప్టిజం ఇచ్చాం. కానీ మాది మిషనరీ హార్ట్, అందరూ మన దగ్గరే ఉండాలి. అట్లా 40 చర్చెస్ డిఫరెంట్ 2 స్టేట్స్, ఒకటి వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు మా దగ్గర ఉంది జస్ట్ 1500. దిస్ ఇస్ మై తర్వాత నేను మాస్టర్స్ బెంగళూరులో బైబిల్ థియలాజికల్ కాలేజ్లో SABC అనే కాలేజ్లో చదువుకున్నాం. అక్కడి నుంచి ఇట్లా ముందుకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ. రాత్రి ఆల్రెడీ జాన్సన్ గారితో పంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ మరోసారి అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది. ఎవరైనా ఒకరు చదువుతారా? ఇంగ్లీష్లో సంథింగ్, తెలుగులో సంథింగ్. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఒక మాట గ్రీక్ లో ఒక మాట దాగి ఉంది. ఏంటి అంటే, అంతవరకు ఎవరికి అర్థం కానటువంటి ఒక విషయం పునరుద్ధానము అని చెప్పుకోవడమే కానీ పునరుద్ధానం ఏంటి అన్నది
ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన శిష్యులకి ఏం చెప్పాడు అంటే, వెళ్ళి భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురనియు అంటే ఆ మాట ఏంటంటే అక్కడ వారు వికసింతురనియు వారు చిగురింతురనియు అనే అర్థం ఉన్నది. అందుకనే పునరుద్ధానము అనే మాట గ్రీక్ లో అగీరియో అనే మాట నుంచి వచ్చింది. అగీరియో అంటే భూమి చిగురించుట అని దానికి అర్థం. కనుక ఈరోజు నా ప్రసంగ అంశం గ్రూమింగ్ అన్న దాంతో నేను ముందుకు వెళ్తూ ఉన్నా. రిజరెక్షన్, ఈ యొక్క ఒక ఫ్యామిలీలో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా మరణం జరిగితే ఆ తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మరణానికి చాలా బలం ఉంది, మరణానికి చాలా బలం ఉంది. కానీ యేసయ్య భూమి మీదకి రావడం వల్ల ఈ రిజరెక్షన్ రోజున మనకు ఒక హోప్ మానవాళికి దొరికింది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎట్లా ఈ లోకంలో మనం ఎన్ని చేసుకున్నప్పటికీ ఒక రెంటెడ్ హౌస్ కి ప్రతి నెల పెట్టుబడి పెడుతూ ఎన్ని చేసినా ఒక రోజున ఆ రెంటెడ్ హౌస్ మనం విడిచిపెట్టాలి. ఇది ఆధ్యాత్మికంగా కూడా ఇదంతే. ఈ లోపల మనం ఎంత చేసుకున్నాం. కనుక మనం ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధికి ప్రతిరోజు మనల్ని మనం సాధకం చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం అద్దెంట్లో ఉన్నాం, ఈ పర్మనెంట్ దేశంలో మనం లేము అన్నది వాటి సత్యం. ఈ రిజరెక్షన్ గురించి జస్ట్ కొన్ని ఫిలాసఫర్స్ ఏం చెప్పారు అన్నది ఒక 2-3 గురించి చూసుకున్న తర్వాత ఇమేజెస్ ఆఫ్ రిజరెక్షన్ బైబిల్ ఏం చెప్తుంది అన్న సత్యం ముందుకు వెళ్ళడానికి నేను చూస్తున్నాను. ఎగ్జాక్ట్ ఇచ్చిన టయాన్ని తప్పనిసరిగా నేను క్లోజ్ చేస్తాను, నేను ముందే అడుగుతాను. దేవుని స్తోత్రం. కనుక చూస్తే వరల్డ్ యూనివర్సిటీలో టాపెస్ట్ యూనివర్సిటీస్ లో ఒక ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో థామస్ అర్నాల్డ్ అనే ఆయన ఈ యొక్క రిజరెక్షన్ గురించి రకంగా చెప్పాడు. మానవ చరిత్రలో ఒక వాస్తవాన్ని నేను ఎరుగుదును, మానవ చరిత్రలో ఒక వాస్తవాన్ని నేను ఎరుగుదును. A story of mankind, I knew a fact అని చెప్పాడు. ఆయన మనకన్నా అందరికన్నా గొప్పవాడు, గొప్ప ఐక్యూ ఉన్నటువంటి ఒక ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యండి ఆయన రీసెర్చ్ లో. ఎందుకంటే ఈ యొక్క యేసయ్య పునరుద్ధానం పక్కా ప్రూఫ్స్ తో ఉన్నది కనుక ఎప్పుడు కూడా సత్యానికే ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఇప్పుడు మనందరికీ తెలుసు, తెలుగు వాళ్ళకి మాకు అక్కడ స్వేచ్ఛ పోయింది, మాకు కన్నీరు ఎక్కువైంది, ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ లేవు, బయలు పట్టుకెళ్ళడానికి భయం, నాకు పుట్టాక ఎప్పుడు తెలియదు, పాంప్లెట్స్ పట్టుబడడానికి లేదు. ఏది ఏమైనా సత్యమేవ జయతే. హల్లెలూయా. ఎప్పుడు కూడా సత్యమే మనకు నిలుపుతుంది. ఇటువంటి ఈ యొక్క పునరుద్ధానం దిస్ ఇస్ రియల్, ఇది అట్లా ఇట్లా కాదు, ఫ్యాక్ట్ అన్నటువంటి సత్యం మనకు అర్థమవుతుంది. రెండవది మనం చూస్తే ఇంగ్లాండ్ లో బ్రోస్ ఫ్లెమింగ్ అనే ఆయన 1928 లో అన్బిలీవబుల్ ఫ్యాక్ట్, నమ్మలేని నిజం అని ఏదైనా ఉంది అంటే పునరుద్ధానం అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఈ పునరుద్ధాన బలం మనం ప్రతివారు దీన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తే దీంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. చివరిగా ఒక్కొక్క మాట చెప్పి నేను ఈ యొక్క ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉన్నటువంటి అక్కడ థియలాజికల్ ఫ్యాక్ట్స్ ని, ఇమేజెస్ ఆఫ్ రిజరెక్షన్ ని మీకు చెప్పడానికి నేను ముందుకు వెళ్తున్నా. 1870లో కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ బ్లాక్ షోస్ వెల్కమ్ అని ఆయన రకంగా అన్నాడు. నిజానికి రుజువంతటిని కలిపి తీసుకుంటే క్రీస్తు పునరుద్ధానం అవుతుంది అన్నాడు. ఆల్ ద ప్రూఫ్స్ లీడ్ టు క్రైస్ట్ రిజరెక్షన్ అని చెప్పి రిజరెక్షన్ గురించి చెప్పాడు. ఈ రిజరెక్షన్ పవర్ ని ఒకసారి టేస్ట్ చేస్తే ఎవరు వెనక్కి వెళ్ళడానికి అసాధ్యం. ఒకసారి బైబిల్ గురించి చెప్తూ ఉంటుంటే ఈ మధ్య మనకు చెప్తున్నారు కదా, ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. ఒక ఆయన వచ్చి అన్నాడు, నువ్వు ఎవరో అసలు మతం మార్చడానికి అని. నేను ఓపిక నేను చివరిగా అన్నాను, మతం మారడం తప్ప, మతం మార్చేవాడికి తప్ప, మతం మారినవాడిదే కదా తప్పు. నన్ను పట్టుకుంటాను. ఒకసారి టేస్ట్ మనం చేస్తే, అందుకనే దేవుడు వాక్యం చెప్తుంది, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. ఒకసారి పునరుద్ధాన బలం చూస్తే దీనిలో ఉన్న బలం, దీనిలో ఉన్న కెపాసిటీ, దీనిలో ఉన్న పవర్ దాన్ని అనుభవించినప్పుడు ఈ లోకంలో అన్నింటికన్నా
గొప్పగా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనందరికీ ఆ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీలో ఉన్నాం కాక. ఇప్పుడు ఇమేజెస్ ఆఫ్ రెజరెక్షన్ అన్న విషయాన్ని కొన్ని మాటలు నేను చెప్పడానికి ముందు పెడుతున్నా. ఇమేజెస్ ఆఫ్ రెజరెక్షన్, రెజరెక్షన్ యొక్క ఇమేజెస్ ఏంటి, ఏమి యేసయ్య మనకి ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు, ఏంటి అసలు అనే సత్యాన్ని మనం చూస్తే 2 Corinthians chapter 3:18 ఈ రకంగా ఉంది. ముసుగులేని ముఖంతో మహిమ నుండి అధిక మహిమకు వెళ్తాం. ముసుగులేని ముఖం, మహిమ నుండి అధిక మహిమ. ఈ లోకంలో ప్రతి వాళ్ళు కూడా మహిమ అంటే ఒక కెపాసిటీ, ఒక డెవలప్మెంట్, ముందుకెళ్లాలనే ఆలోచనతో మనం ఉంటాం. కానీ దేవుడిచ్చేది మహిమ నుండి అధిక మహిమ. అంటే మన ఆలోచనలో ఉన్న మహిమ నుండి మనం ఊహించని మహిమలోకి ఆయన తీసుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దట్స్ ద రిజరెక్షన్. ఘనత మహిమ యేసయ్యకే చెందును గాక. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే మనం పుట్టిన వెంటనే దేవుడు ఇచ్చినటువంటి ఆ ఫస్ట్ బ్లెస్సింగ్, ఆ మనిషిని పుట్టించక మునిపే ఆ జెనసిస్ చాప్టర్ 1 అంతా ఇంట్రొడక్షన్. ఆ తర్వాత దేవుడు మనిషిని సృష్టించాడు. ఫస్ట్ చాప్టర్ లోనే సృష్టించక ముందే దేవుడి మైండ్ లో ఉన్న ఆలోచన ఒక ఆదికాండం 1:28 చూస్తే బీ ఫ్రూట్ఫుల్ అండ్ ఇంక్రీజింగ్. బీ ఫ్రూట్ఫుల్. మనిషిని సృష్టించక ముందే, బిఫోర్ హి క్రియేటెడ్ వుమన్, ఆయన చెప్పినటువంటి మాట ఆ ఇంట్రడక్షన్ లో మనం చూస్తాం, బీ ఫ్రూట్ఫుల్. కనుక మనం ఫ్రూట్ఫుల్ గా మనం ముందుకు వెళుతూ ఉండాలి అని దేవుని యొక్క ఆశగా మనకు కనపడుతుంది. ఈ లోకంలో మన రూపు మార్చున్నది. ఈ మాట నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా ప్రపంచ సుందరి మొదటి వరల్డ్ ప్రపంచ సుందరి, మొట్టమొదటి సుందరి రీటా, ఆవిడ సూసైడ్ చేసుకుంది. ఎందుకు అంటే నేను ఏజ్ అయిపోయింది, నేను ఎట్లా అయ్యాను, ఈ రకంగా నన్ను ఎవరిని చూపించుకోవడం నాకు ఇష్టం లేదు, కనుక సూసైడ్ చేసుకుంటే బెటర్ అని. అన్నం తగ్గిపోతుంది. సైకలాజికల్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు ఎంత ప్రపంచ సుందరైనా ఎవరైనా సరే ప్రతి వాళ్ళు అనుకుంటారా నేను ఎట్లా ఉంటే బాగున్నాను అంటే దానికి ఎవరికి వాళ్ళు నచ్చరు. అందుకనే మనకి కాస్మెటిక్స్ మీద, దీని మీద, బ్యూటీ పార్లర్స్ ఇవన్నీ ఎందుకంటే ఎవరికి వాళ్ళు నచ్చదు. ఈ రిజరెక్షన్ లో తర్వాత మనకు మనం వచ్చాం అని గ్రంథం చెబుతుంది. ఎక్కడ అంటే 1 కొరింథీ 12:23 ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఎంత చక్కగా ఉన్నది. సుందరములు కాని మీ అవయవములు మరింత సౌందర్యములను. సుందరములు కాని మన అవయవములు అంతవరకు కూడా మనం ఈ రకంగా కాస్మెటిక్స్ అని అవని ఇదని మనం అనేకమైనటువంటి మేనరిజమ్స్ అని పేరు పెట్టినా, ఏం పేరు పెట్టినా మనం ముందుకెళ్తూనే ఉంటాం. సుందరము, ఈ సుందరం నిజమైన సుందరం ఎంత సుందరమైన ఒకరిని చూసి అలా ఉంటే బాగుండు, ఎట్లా ఉంటే బాగుండు, అట్లా ఉన్న బాగుండు, వాడు ఎలా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు. కనుక ఈ యొక్క రిజరెక్షన్ మనకి రూపాన్ని మారుస్తుంది. రెండో మాట మనం చూస్తే మనకి ఫిలిప్పీ 3:20 మనం చూస్తే నిజమైన పౌర స్థితి పరలోకంలో ఉన్నది. ఈ రిజరెక్షన్ దేనికి అంటే మనకి నిజమైన పౌర స్థితి. ఇక్కడ ఉన్నటువంటి పౌర స్థితి ఒక రోజున కోల్పోతాం. మనకి ఓటు వచ్చిన తర్వాత మాక్సిమం ఒక 15 ఎలక్షన్స్ మాక్సిమం ఒక వ్యక్తి చూడగలరు. 5 సంవత్సరాలకు ఒకటి కనుక ఎంత ఆయుష్ దేవుడు ఇచ్చిన. కానీ నిజమైన పౌరస్థితి మనకి అక్కడ ఉంది. దేవుడి స్తోత్రం, ఘనత మహిమ చెందును గాక. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటుంటే జనరేషన్ కి టు జనరేషన్, మా ఫస్ట్ జనరేషన్ అంటే మా చిన్నతనంలో మేము చూస్తూ ఉన్నప్పుడు బైబిల్ అవి మేము ఇట్లా దొంగతనంగా పెట్టుకుని వెళ్ళేవాళ్ళం చర్చ్కి. ఎందుకంటే మాకు పర్సిక్యూషన్, మాకు విస్తారంగా మా ఆస్తులన్నీ అమ్ముకుంటూ మీటింగ్స్ పెట్టేవాళ్ళం దేవుడి గురించి. అప్పుడు దేవుడు అంటే మహా భయం, కానీ భక్తి తక్కువ. ఎంత దేవుళ్ళలోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ మంచి చూడడం, చెడు చూడడం, ముహూర్తం చూడడం, ఇటువంటివన్నీ ఉండేవి. ఇప్పుడు జనరేషన్కి వచ్చేసరికి భక్తి ఎక్కువ. బైబిల్ పట్టుకొని చాలా హ్యాపీగా ఉంటారు, మనం క్రిస్టియన్స్ అని హ్యాపీగా చెప్పుకుంటారు, కానీ భయం
తక్కువ ఇప్పుడున్న జనరేషన్కి. ఎదురుగా మా అబ్బాయి కూడా ఉన్నాడు. ఈ కంప్లీటెడ్ ఆర్కిటెక్చర్, బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఆయనకి జాబ్ కూడా వస్తే సంవత్సరానికి 4 లక్షల శాలరీ వస్తే వదిలేసుకుని ఇక్కడికి వస్తే నేనేమన్నాను తెలుసా, నా 2 years ప్లీజ్ చదువు సేవకు రాకు, ఎందుకంటే నేను చదివించలేను, చర్చి కట్టాలి, చాలా చేయాలి. తీరా వస్తే వచ్చిన తర్వాత మళ్ళీ కాలేజీకి రాలేదంటున్నాడు. కానీ నో ప్రాబ్లం, అందులోనే రెజరెక్షన్ పవర్ మనం చూస్తాం. రెజరెక్షన్ పవర్ని మనం చూస్తాం. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఫస్ట్ పాయింట్ నేను చూస్తున్నాను ఇమేజెస్ ఆఫ్ రెజరెక్షన్ లో. నేను చూస్తే ఫస్ట్ పాయింట్ రూపు మారుస్తుంది. మన రూపు మారుస్తుంది, మన ఆలోచన మారుస్తుంది, ప్రతి విషయాన్ని మారుస్తుంది. సెకండ్ వన్ చూస్తే రెజరెక్షన్ యాజ్ ఇమ్మోర్టాలిటీ, చావులేనిది. మన రెజరెక్షన్ ఒకసారి ఈ లోకంలో చాలా మంది చనిపోయి బ్రతికిన వారు ఉన్నారు, కానీ మళ్ళీ చచ్చిపోయారు. యేసయ్య ఒక్కడే చనిపోయి బ్రతికి మరలా చావలే, వస్తానన్నాడు. అప్పుడు మన కథ అసలు స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఈ మాట నాకు చాలా ఇష్టం. చనిపోయిన వ్యక్తి బతకడం ఏంటి? యేసయ్య ఇట్లా ఒక ప్రామిస్ చేశాడు, ఏమని? నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు. ఇస్ పాసిబుల్. నేను దేవుని దీని యుఎస్ రావడం ఇదే ఫస్ట్ టైం. మీరంతా యుఎస్లో ఉన్న వాళ్ళంతా మెచ్యూర్డ్ పీపుల్. నేను ఎక్కడ నా ప్రసంగాల్లో ఈ మాటను చెప్పను, ఇప్పుడు చెప్పబోయే మాట. ఎందుకంటే ఆ మెచ్యూరిటీ ఉండాలి రిసీవ్ చేసుకోవడానికి. more than 20 years pay చేశాను ఒక విషయం కోసం. చనిపోయినట్టు ఎట్లా బతుకుతాడు? More than 20 years I prayed. దాని ఒక రోజు ఏం జరిగిందంటే, హాస్పిటల్లో ఒక బేబీ చనిపోయింది 6 years బ్యాక్. చనిపోతే విపరీతంగా రోధిస్తుంటే ఆ డాక్టర్ అమ్మా నేనేం చేయలేను, తీసుకెళ్ళిపో, నాకు అది రైట్, నాకు ఆ రైట్ లేదు, ఏదో సోపం చెప్పండమ్మా, నాకు ఈ ప్రపంచంలో ఎక్కడ జరగదు, నేను ఎప్పుడు చర్చ్ అటెండ్ కాలేదు, కానీ బైబిల్లో మాత్రమే చనిపోయిన వాడు బతుకుతాడు అని ఉంది. తీసుకెళ్తే నువ్వు ఏదైనా పాస్టర్ దగ్గర తీసుకెళ్ళింటే తిన్నగా తీసుకొచ్చింది. అది మనం వాక్యాలు చెప్పగలం, కానీ ఇది యాక్చువల్గా కొన్ని ప్రాక్టికల్గా వచ్చేసరికి మీకు తెలియదు. స్ట్రింబ్లింగ్ అండ్ ఎస్టాలిష్ అంటది. అట్లా ఏంటి, నేను ఎక్కడున్నా చెమటలు పడుతున్నా, మనం ఏం చేద్దాం? ఆఖరి కావాలంటే మీ మీద నాకు నమ్మకం ఉంది, ప్రార్థన చేయండి. సరే ఒకసారి చూస్తారా? నేను టైం చూసుకుంటూనే ఉన్నా, మాది వేరు. చూసారా? ఆయన ప్రార్థన చేసిన ఆమె అన్న వెంటనే ఒక్క తుమ్మి యాడ్ కూడా మొదలుపెట్టింది. హల్లెలూయా. మీకు ఇబ్బంది లేకపోతే ఒక్కసారి మన క్లాప్. ఎందుకంటే రిజరెక్షన్ పవర్. నా యూట్యూబ్ ఛానల్లో కూడా నాకు ఇష్టం లేకపోతే మా వాడు బలవంతంగా పెట్టారు. ఎన్నో ప్రియమైన అద్భుత, మనిషికి అసాధ్యం కానటువంటి జరిగాయి. కానీ స్టిల్ నేను చెప్తా ఉన్నా, నాకు పెద్ద హీలింగ్ గిఫ్ట్ ఉంది. నో ఒక వ్యక్తికి మంచిగా ప్రసంగం చేసిన, మంచిగా పాట పాడిన, ఒకవేళ ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చిన, దట్ ఈస్ ఆర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆర్ నాట్ స్పిరిచువాలిటీ. ఇప్పుడు ప్రత్యేకించి మన ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా అద్భుతం జరుగుతుందంటే జనాలు తొందరగా, దట్ ఈస్ నాట్ స్పిరిచువాలిటీ. దేవునితో వాక్కుతో నడవడం, అది స్పిరిచువాలిటీ. You may sing well, you may preach well, you may do something well, you may speak well. No, this is not our spirituality. మన క్యారెక్టర్ ముఖ్యం. చాలా విషయాలు మనం మాట్లాడతాం, దేవుడికి తెలిసింది దేవుడే చూసుకుంటాడు. దేవుడు వరకు కాదు, నీ గురించి నీకు తెలుసు, నా గురించి నాకు తెలుసు. దేవుణ్ణి అడగడం ఇంపార్టెంట్ కాదు, దేవుడికి ఏం చేశాం అన్నది ఇంపార్టెంట్. హల్లెలూయా.
నాకున్న సాటిస్ఫాక్షన్, మాకున్న దాంట్లో మేము దేవునికి అమ్ముకున్నది ఎక్కువ, దేవునికి ఇచ్చింది ఎక్కువ. నా లైఫ్ని, నా ఉద్యోగాన్ని దేవుడి స్తోత్రం కలిగింది కాక. కనుక మన విషయాన్ని మనం చూస్తే రెజరెక్షన్ చావులేది. ఒకసారి చనిపోతాం, మళ్ళీ లేచిన తర్వాత దేవుల్లో మనం మరలా చనిపోవడానికి మనకి ఇంకా అవకాశం లేదు. అది ప్రూఫ్తో మనకి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఈ ప్రూఫ్స్ ఉన్నందుకే ఎవరికైనా మరణిస్తే కథం, కానీ జీసస్కి కంటిన్యూ అవుతూనే ఉంది, విస్తరిస్తూనే ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు లేనటువంటి ప్రాబ్లమ్స్ ఆంధ్రలో ఉన్నాయి. మీరు ప్రాక్టికల్గా మీరు మాకన్నా చూస్తూ ఉన్నారు, కానీ ఆ శోకం చెప్పడానికి కూడా కుదరనటువంటి పెయిన్. దేవుని గురించి ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుని మాట గుసగుసలో నాతో మాట్లాడింది ఏంటంటే, రాబోయే రోజుల్లో ఆంధ్రాలో విస్తారమైనటువంటి ఉద్యోగాన్ని చూడబోతున్నాం. చర్చ్ హిస్టరీలో కూడా ఎక్కడైతే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఉద్యోగం కలుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. మీరందరూ కూడా అక్కడ నుంచి వచ్చిన వారే కనుక మనందరం గొప్ప ఉద్యోగాన్ని మనం చూడబోతున్నాం. ఆమేన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెజరెక్షన్. నేను మూడో మాట నుంచి చెప్తూ ఉంటే, రెజరెక్షన్ యాజ్ ఎటర్నల్. రెజరెక్షన్ యాజ్ ఎటర్నల్, నిత్యత్వం కలిగినటువంటి. ఎందుకంటే యెషయా 28:8 ఆయన మరణమును మృంగివేశాడు. చిన్న చిన్న విషయాలు ఏదైనా మింగడానికి చాలా ఇబ్బంది, కానీ ఆయన మరణాన్ని మింగివేశాడు. అందుకని ఆయన దేవుడే కాదు, మరణాన్ని మింగివేశాడు. మనం నమ్మి ఈ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్ అనడానికి మనం ముందుకు వెళ్తూ ఉంటుంటే నిత్యత్వం కలిగిన దాంట్లో దానికి ఆ ఇమేజెస్ ఆఫ్ రెజరెక్షన్లో ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను. పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఈ రకంగా చెప్పాను, కానీ ఇప్పుడున్నటువంటి ఇంటలెక్చువల్స్ చూస్తే కొంతమంది యేసయ్య దేవుడు కాదు అని కూడా నిరూపించడానికి అనేకమైన బుక్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఒకటి రెజరెక్షన్ రాంగ్ అని పక్కా ప్రూవ్ చేసేగల దమ్ము ఎవరికి లేదు. ఎందుకంటే అది వాస్తవం, అది నిజం, అది ఫ్యాక్ట్. గనుక మనం ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు, అందరూ ఆశీర్వదించబడ్డారు. కానీ మన పిల్లలు స్పిరిచువాలిటీని కలిగి లేకపోతే భవిష్యత్తు ఏంటి అన్నది పెద్ద ప్రశ్న. ఇక్కడికి రావడం పెద్ద బ్లెస్సింగ్, నెంబర్ 1 కంట్రీ. కానీ మన పిల్లలు అంతకన్నా గొప్పవాడు మనం చేయగలగాలి, అంతకన్నా గొప్పగా మనం దేవునికి ఉపయోగపడేలాగా మనం చేయగలగాలి. ఘనత మయస్సైతే చేద్దాం కాక. ఆమె మనం చూస్తే ఇక్కడ ఇంకా మనం చూస్తే 1 కొరింథీ 15:53 విషయాన్ని మనం చూస్తే క్షయము ఈ శరీరము అక్షయతను ధరించుకోండి. ఈ ఫ్లెష్ ఒక రోజు ఏముండదు, కానీ అక్షయతను ధరించుకుంటుంది. అక్షయతను ధరించుకుంటుంది అంటే క్షయము కాని స్థితి. మన అమెరికన్ చర్చెస్ గురించి చెప్తే మన వాళ్ళు చాలా మంది ఏం చెప్పారంటే, ఇక్కడ దాని గురించి ఎవరికి వాళ్ళు ఉంటారు, ఫోన్లు చూసుకుంటారు, రకరకాలు ఉంటారు. కానీ చాలా వెరీ హ్యాపీ, ఒక్కడు ఆ రకంగా లేరు. దేవుని స్తోత్రం. స్పిరిచువాలిటీ ఇక్కడ మంచిగానే ఉంది. యేసునామములో మరింత పెరుగుగా జనరేషన్ టు జనరేషన్ ఇక్కడ ఉన్న వారి పిల్లల ముందుకు వెళ్తురుగా. ఎవరు ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అది దాని నుంచి విడిపించబడుతురుగా. ఎందుకంటే మన ప్రాబ్లం మనం చూస్తాం చిగురించుట. ఏ బేరను ఊపున్నా ఏమున్నా దేవుడు దాన్ని చిగురించి ముందుకు కొనసాగించడం కాక. ఘనత మహిమ యేసయ్యకే చేయడం కాక. హల్లెలూయా. మన బ్రతుకులోని మనం చూస్తుంటే ఇమేజెస్ ఆఫ్ రెజరెక్షన్, దేవుడు తాన బలాన్ని మనం పరిశీలించి మనం ముందుకు వెళ్తుంటే అనేకమైనటువంటి మా సహవాసంలో ఇంకా నేను చెప్తేది ఫస్ట్ టైం కనుక మనకు అంత రిలేషన్ లేదు నాకున్నది కనుక నేను ఫ్రీగా చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్. అది చెప్పలేకపోతున్నాను. కానీ మీరు చాలా మీరు తెలుస్తుంది కదా, మీ వినికి మంచిగానే వింటున్నారని నేను చెప్తున్నాను. మీరు ఆ రోజు సో ఇంటలెక్చువల్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అంటే మీలో ఎంతో మంది ప్రయత్నం చేస్తారు, రాలేకపోతున్నారు అంటే. ఊహించని అద్భుతాలు నా జీవితాల్లో జరిగాయి, నా ప్రార్థనలో జరిగాయి. కానీ 1% దానికి నేను విలువ ఇవ్వను.
దట్ ఈస్ నాట్ స్పిరిచువాలిటీ, దట్ ఈస్ స్పిరిచువల్ గిఫ్ట్స్. మన పిల్లలకి స్పిరిచువాలిటీని మనం మరింత నేర్పాలి. నిన్నే అజయ్ గారు ఫ్యామిలీ డిన్నర్కి రమ్మంటే వెళ్ళిన తర్వాత అదే అన్న ఇప్పుడు రిక్వెస్ట్ ఉంటే మా వాడు 23 సంవత్సరాలు వచ్చాయి, మ్యారేజ్ అయ్యి ఇప్పటికి వచ్చిన నాకు చేత ఎప్పుడూ అనిపించుకోలేదు సేవ గురించి అని. కానీ ఒక్క 3 సంవత్సరాలు మంచిగా వెళ్తే ఐఎమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాదర్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పుకుంటాను. మన పిల్లలు మనం దట్ ఈస్ ద మోర్ అసెట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. దానికోసం మనం ప్రాబ్లడానికి మనం ఉన్నాం, దానికోసం మనం చేయడానికి మనం ఉన్నాం. ప్రతి విషయంలోనూ మనల్ని మనం చూపించుకోవడానికి కాదు. అటువైపు ఎక్కువగా ప్రత్యేకించి ఈ సంవత్సరం ఎక్కువగా పవర్ కాన్ఫరెన్స్ అంటే పాస్టర్స్ కాన్ఫరెన్స్లకి ఎక్కువగా వెళ్తూ ఉన్నాను. ఈ మధ్య చూస్తూ ఉంటుంటే ఒక ఈక్వేషన్, పాస్టర్ నెక్స్ట్ జనరేషన్ 3% వస్తున్నారు, థర్డ్ జనరేషన్ నాట్ ఈవెన్ 1%. ఆఫ్ కోర్స్ కొన్ని కుటుంబాలు దేవుడు పిలుపు లేకపోవచ్చు, పిలుపు లేకుండా సేవకు రావడం కూడా తప్పు, రాణించదు. ఇప్పుడు మన ప్రసంగం ప్రకారం చిగురించదు. ఒకవేళ ఉన్న వాళ్ళు కూడా భరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మన పిల్లల్ని అనేక రిక్వెస్ట్లు చూస్తుంటే ఏ రిక్వెస్ట్ అయినా వస్తుందేమో అని చూస్తే నా లైఫ్లో మేబీ 1 or 2, 3, 4 మా పిల్లలు సరిగ్గా బైబిల్ చదవట్లేదు, మా పిల్లలు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, ప్రే చేయండి అన్న వాళ్ళు కనపడరు. మా పిల్లలు ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ఇది చేయాలి, అది చేయాలి, ఏం చేసే వాళ్ళకి ఏం చేస్తాం? దాని అర్థం ఏంటంటే దేవుడి మీద మనకు విశ్వాసం లేదు. వాక్యాన్ని నమ్మం, విశ్వాసం అని పేరు, బిలీవర్స్ అని పేరు, దేవుడి నమ్మకం. మనం మంచిగా దాన్ని మొట్టమొదట మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెజరెక్షన్ మనం చూస్తే రెజరెక్షన్ నిత్యత్వం కలిగినటువంటిది. దేవుని కృపావరము క్రీస్తు యేసునందు నిత్యత్వం. అది రోమా 23 కనపడుతుంది. 1 తిమోతి 6:12 మనం చూస్తే మంచి పోరాడము నిత్య జీవము చేపట్టము. ఫైట్ ద గుడ్ ఫైట్ ఫర్ ఫైట్, టేక్ అన్ ఎటర్నల్ లైఫ్. గుడ్ ఫైట్. ఏ పని చేయనోడిగా ఫైటింగ్ ఎక్కువ ఉంటుంది, టయానికి అది ఆకలి ఎక్కువ ఉంటుంది. బరువు ఉన్నవాడు స్ట్రైట్ గా చూస్తాడు, బరువు లేని వాటిని చూస్తాడు. మీరు అందరూ బరువు ఉన్నవాడు ఇక్కడికి వచ్చారు, ఎంత కష్టపడితే ఎంతో సెకండ్ జనరేషన్ మేబీ ఫ్రీగా ఉండొచ్చు కదా. ఫస్ట్ జనరేషన్ మీకు ఒక విజన్ ఉన్నటువంటి పీపుల్. విజన్ లేని వాళ్ళని ఎంతమందిని, విజన్ లేని వాళ్ళని 100 మందిని పాడు చేసే కన్నా సాధారణ విజన్ ఉన్న వాళ్ళని ఒక్కడ పాడు చేస్తే చాలు. జనరేషన్ టు జనరేషన్ దర్శనం పాడవుతుంది. మంచి పోరాటం, ప్రతి వ్యక్తికి పోరాడాలి, ఆరోగ్యం కోసం పోరాటం, గుడ్ లైఫ్ కోసం పోరాటం, ప్రతిదానికి పోరాటం. సేమ్ టు సేమ్ స్పిరిచువల్ గా కూడా మన పోరాటం మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. పిల్లలు చెప్పింది చేయరు, చూసింది చేస్తారు, వాళ్ళు అదే చూస్తారు. కనుక మీలాంటి ఇక్కడికి వచ్చిన అప్పుడు నేను చాలా ప్రేయర్ చేసుకొచ్చాను. రాత్రి టోటల్ అంతా చూస్తే నేను 2 hours పడుతున్నాను. కారణం అక్కడ నేను జూమ్ మీటింగ్స్లో మాట్లాడుతూ కూర్చుంటూ ఇచ్చామా చెప్పామా వెళ్ళిపోవడం కాదు. నేను వెళ్ళిన తర్వాత నా మాటలు ఇక్కడ అనేక మందిని వెంబడించాలి, అనేక మంది హృదయాల్లో మాట్లాడాలి, జీవంతో ముందుకెళ్ళాలి, రెజరెక్షన్ పవర్ టచ్ అవ్వాలి. దేవుడి స్తోత్రం కలుగును కాక, గంధంలో మయేసైతే చేయను కాక. నాకు ఇచ్చిన టైం ఇంకా మ్యాక్సిమం మినిట్స్ ఉంది, ఎగ్జాక్ట్గా దాన్ని తప్పనిసరిగా నేను ముగించుకుంటాను. దాన్ని ఇంకా చూస్తే ఇమేజెస్ ఆఫ్ రెజరెక్షన్ చూస్తే రెజరెక్షన్ యాజ్ ఎగ్జాల్టేషన్, ఉన్నత స్థితి కలిగినటువంటి. ఈ లోపల ప్రతి వ్యక్తి కూడా ఉన్నత స్థితి కోసం పోరాడతాం, చివరికి వచ్చేసరికి అన్ని పోగొట్టుకుంటాం. కానీ దేవుని కోసం పోరాడుకుంటే అన్ని మనతో ఉంటాయి.
ఈ రిజరెక్షన్ పవర్ని మనం ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. రిజరెక్షన్ పవర్ని ఎంజాయ్ చేయాలి. ప్రతిరోజు ఫుడ్ తింటున్నాం. ప్రత్యేకించి మన పిల్లలను దేవుళ్ళు నడిపించాలి. FC 1:22 ఈ యుగమందే కాక రాబో యుగమందును పేరు ప్రఖ్యాతులు ప్రతి వ్యక్తికి అవసరం. కానీ దేవునిలో మనం నిలబడితే ఈ యుగంలోనూ పెద్దవారిని చేస్తాడు, రాబో యుగంలోనూ చేస్తాడు. కానీ దేవుడు మనం పిల్లల్ని ఉన్నటువంటి జనరేషన్ చూస్తూ ఉంటుంటే ఒక ప్రశ్న మిగులుతూ ఉంది. గతంలో లేనిది, ఎప్పుడూ లేనటువంటి దేవుడు అంటే భయం లేని పరిస్థితి ఇప్పుడున్న జనరేషన్కి ఎక్కువ అవుతుంది. చాలా విషయాల కోసం ఫాస్టింగ్ ఉంటారు, ప్రేయర్ చేస్తాం, ప్రేయర్ చేయించుకుంటాం, ఎన్నో చేస్తాం. మన పిల్లలు దేవుళ్ళు ఎదగడానికి వెళ్ళి ఫాస్టింగ్ ఉన్నాం. ఈ మధ్య కొన్ని కారణాలను బట్టి నేను 2 months నుంచి ఫాస్టింగ్స్ తగ్గించాను. నా లైఫ్లో దాదాపు ఒక more than 15 years, సంవత్సరానికి 300 రోజులైనా ఫాస్టింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక్కో టైం ఫాస్టింగ్ ఉండాలి. మన ఫ్రూట్స్ ఎందుకు స్పిరిచువల్గా ఎదగకపోతున్నాం దాని విషయమై దేవదేవ చెరువు కోసం, గ్రహించగల ఆత్మ కోసం, ఫ్యూచర్ కోసం, మన పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కాదు, పిల్లల ఆత్మలో ఎదగడానికి ఎన్ని ఫాస్టింగ్లు చేశాం. అది మనకు చాలా 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 ముఖ్యం. ఎందుకంటే దేవుని చేతిలో ఉన్నది ఇవన్నీ అని అంటే మన పిల్లలు అట్లా నడిపించుకోవాలి. దేవుని చేతిలో లేదు అనుకున్నప్పుడు మన పిల్లలను సరిగా నడిపించుకోవాలి. విశ్వాసం. చివరిగా ఈ మాట నేను చెప్పి ఇమేజెస్ ఆఫ్ రిజరెక్షన్లో చివరి మాట చెప్పి నేను నాకు ఇచ్చిన దయాన్ని నేను ఎప్పుడు ముగించుకోవడం నాకు చాలా ఇష్టం. దాన్ని నేను చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. 2 తిమోతి 2 తిమోతి 1:10 1:10 మనం చూస్తే మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. మన పిల్లలు వెలుగులో ఉన్నాయి, మనం ముందుకు వెళ్ళాలి. యుఎస్లో అడుగు పెట్టిన వెంటనే రూమ్ కూడా వెళ్ళకుండా మా బాబు వాళ్ళ పాస్టర్ గారు ట్రినిటీ కాలేజ్ స్టేషన్కి వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి ట్రినిటీ కాలేజ్ తీసుకెళ్ళారు. ఆయన చూపించిన ప్రేమ అన్ని నాకు చాలా, బికాజ్ ఈజ్ ఏ ప్రొఫెసర్ ఇన్ ట్రినిటీ కాలేజ్. ఆయన చెప్పాడు ట్రినిటీ కాలేజ్ తీసేస్తున్నాను అంతా చెప్పిన తర్వాత ఒక్క పెయిన్, ఆయన ప్రొఫెసర్ ఆయన చెప్పుకుంటుంటే ఆ పెయిన్ నాకు ఏమవుతుంది, స్పిరిచువాలిటీ, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ దేవుడి ఇచ్చేవి నిలబడతాయి. మనం తెచ్చుకున్నది 5 సంవత్సరాలు ఉంటాయి పొలిటీషియన్స్కి. లేకపోతే ఒక పేరు ప్రఖ్యాతులు రావాలి అంటే మినిమం 25 years కావాలి, ఒక 50 years ఉంటాయి. మనం ఫలించాలి, అభివృద్ధి చెందుతూనే ఉండాలి. ఈ రెజరెక్షన్ పవర్ని మనం ఎంజాయ్ చేయాలి. ఈ మాటలను దేవాలయంలో దీవించి ఆస్వాదించిన గాక. ఒక్క క్షణం లేచి నిలబడతారా, ప్రార్థించుకొని ఒక క్షణం, జస్ట్ ఫ్యూ సెకండ్స్. ఏ మాట అయినా మీకు టచ్ అయితే, దాన్ని బట్టి కొన్ని సెకండ్లు ప్రార్థించండి. పరిశుద్ధాత్మడా ఇదంతా నేను సరిగ్గా తీసుకొచ్చాను, నీ కృపకే అర్పిస్తున్నాను. దీవించు, ఆస్వాదించు. మీరంతా దీవించబడిన వారు, అందుకని ఇక్కడికి వచ్చారు తండ్రి. ఆ దీవెనను వెంబడి దీవెన పెరుగుతూ ఉండాలి కానీ తగ్గకూడదు. రెజరెక్షన్ పవర్ని ఎంజాయ్ చేస్తే అది పెరుగుతూనే ఉంటుంది. ఆ దీవెన యేసు నామములో నేను ఇక్కడ విడుదల చేస్తూ ఉన్నాను. ఈ మాట ఫలించును గాక, ఈ మాట సిద్ధించును గాక. ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం.